ఒరిస్సాలో కొత్తగా వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి పాలనాపరమైనటువంటి ఒక పెద్ద సవాల్, ఒక వ్యవహారంలో ఒక ప్రిన్సిపాల్ చేసిన తెలివి తక్కువ పనితో, అతని నిర్లక్ష్యంతో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో జరిగింది. ఒక స్వార్థం కారణంగా అది ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, బిజు జనతాదళ్ ఒక్కటే ఉద్యమిస్తున్నాయి. కొత్త ప్రభుత్వానికి అదొక సంకటమైంది. సౌమ్యశ్రీ ఒరిస్సా బాలాసోర్పట్లోని ఫకీర్ మోహన్ ఎఫ్ఎం కాలేజీలో బీఈడీ చదువుతుంది. వివిధ కారణాలతో కాలేజీలో తక్కువ హాజరున్న మూలంగా ఆమె హెచ్ఓడి అయిన సమీర్ సాహు దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగింది. అదే అదనంగా వాడు ఆమెను లైంగికంగా వేధించడం బిగించేశాడు. అయినా ఆమెను వదలకుండా ఆమె ఒప్పుకోలేదు. అయితే వదలకుండా పదే పదే వేధిస్తూ ఆమెకి అన్ని కాలేజీల్లో అన్ని ఎక్కడైనా సరే ఇంటర్నల్ మార్కులు తగ్గించేలా చేస్తానని బెదిరించాడు. ఈ నెల 1వ తేదీన ఆమె కాలేజీ మేనేజ్మెంట్కి ఫిర్యాదు చేసింది హెచ్ఓడి సమీర్ మీద. అన్ని యాజమాన్యాలకి కూడా నేను చేస్తానని చెప్పినటువంటి వాడు ఇక వాడిని యాజమాన్యం కాపాడింది. పేదలకి, బలహీనలకి న్యాయం జరగదంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేసింది. ఆవిడ ట్విట్టర్లో ఒక అకౌంట్ తెరిచి ఒరిస్సా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, కేంద్ర విద్యాశాఖ మంత్రి, జాతీయ మహిళా కమిషన్ ఇతరులను ట్యాగ్ చేసి సహాయం చేయమని అడిగింది. బట్ పట్టించుకోలేదు. చివరికి వారం కిందట జూలై 10వ తారీఖున కాలేజీ అంతర్గత కమిటీలో సమీర్ మీద కంప్లైంట్లో ఈ అమ్మాయి ఇవన్నీ చెప్పుకొచ్చింది. అయితే వాళ్ళు ఈ అమ్మాయిదే తప్పని చెప్పి యాజమాన్యం ధృవీకరించింది. దాంతో ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ ఆమె ఇచ్చిన ఫిర్యాదుని వెనక్కి తీసుకోమని చెప్పాడు. ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోతే కాలేజీకి సస్పెండ్ చేస్తానన్నాడు. న్యాయం జరగదని తెలుసుకున్నటువంటి ఆమె 12th జూలైన కాలేజీలో యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి ఆ పైన ప్రిన్సిపల్ కార్యాలయం బయటే తన మీద తనే పెట్రోల్ పోసుకుని నిలువున అగ్నికి ఆహుతైంది. ఆసుపత్రిలో 2 రోజులు నరకం తర్వాత మరణించినటువంటి సంఘటన. ఇక్కడ ఒక వెధవని కాపాడటానికి మొత్తం మేనేజ్మెంట్ ప్రయత్నించి ఒక ఆడపిల్ల జీవితంతో చెలగాటమాడినటువంటి ఉదంతంలో వైఫల్యం సదరు అన్ని శాఖలది అయ్యింది. చివరికి ఇప్పుడు దాని మీదన ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.